ప్రజాస్వామ్యంలోని అసెంబ్లీ ఎట్లయితుంది? ఇవాళ అన్ని రకాల జనాభా గనక అన్ని కులాల నుండి రిప్రజెంటేషన్ అక్కడ ఉంటే వారికి ఉన్నటువంటి సమస్యలు చర్చింపబడతాయి. అది సంపూర్ణమైన ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉంటుంది. ఈ రకంగా అనేక అంశాలు ఈరోజు చూస్తా ఉన్నాం. వెంటనే అసెంబ్లీలో లెజిస్లేటర్ అందరూ కూడా పార్లమెంట్ లో ఏ రకంగానైతే ఓబీసీ పార్లమెంటేరియన్స్ కమిటీ ఉంటుందో ఈ అసెంబ్లీలో కూడా అన్ని ప్రతిపక్ష పార్టీలు పాలకపక్షం అన్ని బీసీ ఎమ్మెల్యేలు కలిసి ఒక లెజిస్లేచర్ కమిటీ బీసీ లెజిస్లేచర్ కమిటీ ఒకటి ఇమీడియట్ గా ఎస్టాబ్లిష్ కావాలని గతంలో మేము మంత్రి గారికి కూడా విన్నవించినాం. అది జరుగుతుందని ఆశిస్తాం. ఆ డిమాండ్ కూడా మేము చేస్తా ఉన్నాం. ఈ రకంగా ఈ ఏదైతే చుట్టుపక్కల నగరంలలో బీసీల యొక్క ఎస్సీల యొక్క భూములు తీసుకొని మరి తక్కువ ధరకే తీసుకొని పారిశ్రామిక లేఅవుట్లు చేసి మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ప్రజల యొక్క డబ్బుతోనే చేసి అలాట్మెంట్ అప్పుడు మాత్రం 1-2 కులాలకు మాత్రమే కేటాయింపజేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇది కూడా మంచి పద్ధతి కాదు. బీసీ పారిశ్రామికవేత్తలకు కూడా ఈ రోజు ఒక 50% ప్రతి లేఅవుట్ లో కూడా వీరికి ఇవ్వాలి. ఎందుకంటే బీసీలకు నైపుణ్యత ఉంది, వారు అనేక రకమైనటువంటి కల్చర్ ఉంది, వారు మాత్రమే ఈ దేశంలో ఇంజనీర్స్, వారే డాక్టర్లు. కాబట్టి వారికి కేటాయించాలి ఈ భూములు పారిశ్రామిక లేఅవుట్లలో. ఈ ప్రధానమైనటువంటి 5-6 అంశాలలో ఈ రోజు ఈ సంఘం మహాపాదయాత్ర చేపట్టింది. ఇవి చాలా జెన్యూన్ కోరికలు కాబట్టి వెంటనే ప్రభుత్వం కళ్లు తెరిచి చెవులతోని విని వెంటనే ఈ కోరికలు అమలుపరచాలని చెప్పి, లేదంటే సామాజిక తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున రూపుదిద్దుకుంటుందని తెలియజేస్తూ దీనికి సంపూర్ణ నా యొక్క మద్దతు ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా నేను